దావీదు కెయీలా ప్రజలను నమ్మి మోసపోయాడు. ఈ కెయీలా ప్రజలు ఎవరయ్యా అంటే దేవునికి విరోధమైన జనాంగము. దేవునికి విరోధమైన జనాంగము. మరి అంతటి మహాజ్ఞాని దావీదు సామాన్యుడు కాదు, కానీ మోసపోయాడు. ఇంకా ఇదే దావీదు సౌందర్యాన్ని చూసి కూడా మోసపోయాడు బత్షెబా విషయంలో. కాబట్టి మనం నమ్మే విషయంలో అంటే మనకు ఎవరైనా సలహాలు ఇచ్చే విషయంలో వారు ఎంత మట్టుకు దేవుని జ్ఞానాన్ని కలిగి ఉన్నారు అనేది మనకు అవగాహన ఉండాలి. దేవుని జ్ఞానాన్ని కలిగి ఉన్న వారి యొక్క సలహాలు మాత్రమే తీసుకుంటే మన జీవితానికి ఉపయోగపడతాయి. అది మన భౌతిక సంబంధమైన జీవితం అయినా మన ఆత్మీయ జీవితం అయినా. చాలా మంది మనకు ఏమైనా సమస్యలు వచ్చినప్పుడు మన బంధువుల్ని సలహాలు అడుగుతాం. అసలు ప్రార్థన జీవితం అంటే ఏందో తెలియని వాళ్ళని ప్రార్థన అవసరం కోరుతాం. అలా ఉండటం వల్ల ఏం ప్రయోజనం లేదు. వాళ్ళకు ప్రార్థన అంటే ఏందో తెలియదు. వాళ్ళని మీ ప్రార్థన చేయండి మా సమస్య కొరకని చాలా మంది అడుగుతూ ఉంటారు. దావీదు కూడా చూడండి, దావీదు ఎలాంటి వ్యక్తి, సామాన్యుడు కాదు. ఒక సింహాన్ని డైరెక్ట్గా సినిమాలో మాదిరిగా డూప్లికేట్ సింహంతో పోరాడినోడు కాదు, రియల్ గా సింహంతో పోరాడిన వ్యక్తి, ఎలుగుబంటితో రియల్ గా పోరాడిన వ్యక్తి, ఒక బలాఢ్యుడైనటువంటి గొలియాతును ఎదుర్కొన్న వ్యక్తి. ఈ వ్యక్తి ఈ ప్రజల మాటలు విని మోసపోయాడు. కాబట్టి మన జీవితంలో కూడా ఎవరైనా సలహాలు అడిగే విషయంలో, ఎవరైనా ప్రార్థన అవసరత కోరే విషయంలో వాళ్ళు ఆత్మీయ జ్ఞానం కలిగిన వారైతేనే ప్రార్థన అవసరత కోరాలి. ఏముందండి, ఎవరు చేసిన దేవుడు మొరాలకు ఇస్తారులంటే వాళ్ళు దేవునికి విరోధమైన బ్రతుకుతుంటే వాళ్ళ మొర దేవుడు ఎలాగ ఆలకిస్తారు? అవునా కదండి. కాబట్టి మనము మాట్లాడే మన సహవాసం కూడా ఎవరితో సహవాసం చేయాలి, ఎవరితో సహవాసం చేయాలండి, ఎవరితో మన ప్రతి విషయాన్ని పంచుకోవాలి. ఆత్మీయ జ్ఞానం ఉండవాళ్ళే. ఎందుకంటే ఆ జ్ఞానం లేని వాళ్ళు మనల్ని మళ్ళా హేళన చేస్తారు. ఒకవేళ వాళ్ళకు మనలో అవమానపరచాలనుకున్నప్పుడు మన బలహీనతను ఎత్తి చూపుతారు. కాబట్టి ఆత్మీయ జ్ఞానం కలిగిన వారితోనే మన అవసరాలను పంచుకోవాలి, మన విషయాలను పంచుకోవాలి. కానీ ఇంతటి జ్ఞానాన్ని కలిగిన దావీదు కూడా కెయీలా ప్రజలను నమ్మి మోసపోయాడు. ఆ తర్వాత మనం సొలొమోను గమనిస్తే సొలొమోను మీ అందరికి కూడా తెలుసు. సొలొమోను దేవుణ్ణి ఏమో అడిగాడండి, నీ ప్రజలైన ఇజ్రాయేలీలను పాలించడానికి నాకు తగిన జ్ఞానాన్ని ఇవ్వయా అని అడిగిండు. దేవుడు దానికి ఉప్పొంగిపోయి సంతోషించి ఆనందించి జ్ఞానంతో పాటు ఏమేమి ఇచ్చిండు? ఆ ఇజ్రాయేలులను పాలించు. అప్పటి వరకు రాజులు కలిగి లేని దానిని సొలొమోనుకు దేవుడు అనుగ్రహించాడు. దీన్ని
కలిగి లేని దాన్ని సొలొమోనుకు దేవుడు అనుగ్రహించాడు. ఎలాగంటే ఆ ఇజ్రాయేలును పాలించినటువంటి రాజుల్లో ఏ రాజు కూడా సొలొమోనంత జ్ఞానం కలవాడు కాదు, ఏ రాజు కూడా ఏనంత ఐశ్వర్యవంతుడు కాదు. బోనస్ గా దేవుడు ఇచ్చాడు. ఈయన జ్ఞానాన్ని మాత్రమే అడిగాడు. కొండలకు కొండల బంగారాన్ని ఇచ్చాడు. ఐగుప్తు నుండి గుర్రాలను దేవుడు బహుకరించాడు. ఐగుప్తులో గుర్రాలకు చాలా ప్రత్యేకమైనటువంటి పేరు ఉన్నది. ఇప్పుడు కూడా ఎవరైనా ఆ యొక్క డైరీ ఫామ్ పెట్టాలంటే హర్యానా గేదెలు పట్టుకొస్తారు. ఎందుకు? అవైతే పాలు ఎక్కువగా ఆ యొక్క ఇస్తూ ఉంటాయి. అంటే పాలు ఇవ్వడానికి అవి ప్రత్యేకమైనవి. అలాగే ఆ యొక్క ఐగుప్తులో గుర్రాలు యుద్ధం చేయటానికి చాలా శ్రేయస్కరమైనవి, చాలా విలువ గలవి. సామాన్యులు కొనలేరు. తన తోటి రాజ్యంలోని ఏ రాజ్యాన్ని ఏ రాజు కొనలేకపోయిండు. కానీ సొలొమోనుకు దేవుడు అనుగ్రహించాడు. ఒక గుర్రాన్ని కాదు, కొన్ని వేల గుర్రాలను దేవుడు బహుకరించాడు. మళ్ళా అక్కడి నుంచి ఆ యొక్క గుర్రపు రథాలను కూడా దేవుడు సొలొమోనుకు అనుగ్రహించాడు. ఏడు 700 మంది భార్యలను దేవుడు ఇచ్చాడు సొలొమోనుకు. ఎన్ని వందల మంది? 700 మంది. 700 మంది భార్యలను దేవుడు సొలొమోనుకు ఇచ్చాడు, అనుమతి ఇచ్చాడు. కానీ దేవుని అనుమతి లేకుండా 300 మంది ఉపపత్నులను ఈయన చేసుకున్నాడు, దేవుని అనుమతి లేకుండా. నిజంగా ఇంత వెండిని, ఇంత బంగారాన్ని, ఇంకా ఇంత వెండి వైవిధ్యాలను ఇచ్చిన దేవుడు, ఇంతమందిని భార్యలుగా ఇచ్చిన దేవుడు, నేను అడిగితే ఇస్తానుగా సొలొమోనా అని అన్నాడు సొలొమోనుతో. వీళ్ళు కూడా ఎవరు? అన్ని జాతికి సంబంధించిన వాళ్ళు. మరి వాళ్ళు ఊరుకుంటారా? అదే దేవుని జ్ఞానాన్ని కలిగి ఉన్న వాళ్ళు దేవుని జ్ఞానం ప్రకారమే ప్రవర్తిస్తారు ప్రతి ప్రదేశంలో. కానీ దేవుని జ్ఞానము లేని వాళ్ళు లోక జ్ఞానం ప్రకారమే ప్రవర్తిస్తారు. కాబట్టి వీరి వల్ల ఏదైతే అన్య స్త్రీలను వివాహం చేసుకోవద్దని దేవుడు ఆజ్ఞాపించాడో ఆ ఆజ్ఞను అతిక్రమించాడు. వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళకు సంబంధించిన వాటిని కట్టించి వాటికి మొక్కున్నట్లుగా సొలొమోను పురికొల్పాడు. మరి తప్పదు కదా. కాబట్టి అదే దేవుడు మనకు చాలా సందర్భాల్లో మనకు తగినంత ఇస్తున్నా కూడా, ఇంకా సమృద్ధిగా ఇస్తున్నా కూడా, ఇంకా ఏదో కావాలని మనం ఆరాటపడతా ఉంటామే, ఆశపడుతూ ఉంటామే, పోరాటం చేస్తూ ఉంటామే. అదే దేవుడు అతిగా వద్దని చెప్తున్నాడు. మొదటి రాజుల గ్రంథము 11వ అధ్యాయము 11వ అధ్యాయము 4వ వచనం నుంచి. సొలొమోను వృద్ధుడైనప్పుడు అతని భార్యలు అతని హృదయమును ఇతర దేవతల తట్టు చెప్పగా అతను తండ్రి అయిన దావీదు హృదయం వలె అతని హృదయమును దేవుడైన యెహోవా ఎడల యథార్థం కాకపోయాను. మళ్ళీ ఒకసారి చదవండి. సొలొమోను వృద్ధుడైనప్పుడు అతని
భార్యలు ఆ, అతని హృదయమును ఆ, ఇతర దేవతల తట్టు త్రిప్పగా ఆ, అతని తండ్రి అయిన దావీదు ఆ. హృదయం వలె అతని హృదయమును వాస్తవంగా ఇతని హృదయము ఎవరి వైపు మాత్రమే తిరిగి ఉండాలి, ఎవరి వైపు మాత్రమే తిరిగి ఉండాలి. చూసారా, దేవుడు చెప్పింది చేయకపోతే, ఇప్పుడు నాకు బలం ఉంది కదా, ఇప్పుడు నేను యవన ప్రాయంలో ఉన్నా కదా, ఇప్పుడు నేను చాలా బలంతో ఉన్నా కదా అనుకోవచ్చు. కానీ ఒకనొక సమయానికి ఈ బలం మొత్తం ఉడిగిపోతుంది. ఇవాళ ఉన్న ఆలోచనలో రేపుండవు. ఇవాళ మనకు దేవుడు ఎవరైతే చేసుకోమన్నాడో వారిని చేసుకోవడమే ఉత్తమం. కానీ లైన్ క్రాస్ చేశాడు, తన హృదయాన్ని కూడా వాళ్ళు క్రాస్ చేశారు. ఉన్నా కదా, ఎవరి వైపు ఉంచాడో అప్పటి వరకు, నిజంగా అప్పటి వరకు దేవునిని ఆనందింపజేయనట్లుగా సొలొమోను ప్రవర్తించాడు. వెండి బంగారాలు అడగలేదు, జ్ఞానాన్ని అడిగాడు. అంతటి ఉత్తముడైనటువంటి సొలొమోను ఏమయ్యాడు చివరికి? అతని భార్యలు అతని హృదయమును ఇతర దేవతల తిప్పగా అతని తండ్రి అయిన దావీదు హృదయం వలె అతని హృదయము దేవుడైన యెహోవా యెడల యథార్థము కాకపోయేను. ఏం కాకపోయిను? యథార్థము కాకపోయిను. అంటే ఈ సొలొమోను గారి ద్వారా మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటి? మన హృదయం కూడా ఎల్లప్పుడూ యథార్థంగా ఉండాలా అవసరం లేదా? అంటే దేవుడు నాకు ధనం ఇచ్చినప్పుడే, మంచి వస్తువులు కల్పించినప్పుడే యథార్థంగా ఉండాలి. ఏదైనా కష్టాలు పెట్టినప్పుడు యథార్థంగా ఉండకూడదా? ఏమండి, నేటి క్రైస్తవ సమాజంలో మనందరం కూడా అదే ఆలోచన చేస్తున్నాం కదా. దేవుడు నాకు అన్ని సమకూర్చినప్పుడేమో దేవుడు గొప్పవాడు, ఆయనకు నేను ఎల్లవేళలో మొక్కుతాను, ఆయనను ఎల్లవేళలా కొనియాడతాను, ఆయనకు ఎల్లవేళలా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాను. ఏదైనా నా జీవితంలో ముళ్ళు పెట్టాడో, నేను ఏ విషయంలో కూడా ఆయన మాట విన్ను. కానీ ఎల్లవేళ మన హృదయం యథార్థంగా ఉండాలని దేవుడు కోరుతున్నాడు. సొలొమోను అస్తారోతను, సీదోనీయుల దేవతను, మిల్కోమును, అమ్మోనీయుల హేయమైన దేవతను అనుసరించి నడిచాను. ఎవరిని అనుసరించి నడిచారండి? ఎవరిని అనుసరించి నడవాలి? వాస్తవంగా అయితే మనం ఇప్పుడు ప్రస్తుతం మనం దేన్ని అనుసరించి నడవాలి? క్రీస్తుని, బైబిల్ వాక్యాన్ని. మనం దేన్ని అనుసరించి నడుస్తున్నాం? అమావాస్యాల్ని, పౌర్ణమిని ఎవరన్నా తుమ్మితేనో, దగ్గితేనో, లేదంటే దిష్టిలతోనో వీటిని అనుసరిస్తూ నడుస్తున్నాం మనం. కాబట్టి ప్రియ సహోదరి సోదరులారా, అప్పుడే సొలొమోను అలాగే, ఇప్పుడే మనం ఇలాగూ. పలానా చోట మాకు కలిసి రావట్లేదు, పలానా చోట కలిసి వస్తుంది. ఈ ప్రకారం 6వ వచనం చదవండి. ఈ ప్రకారము సొలొమోను యెహోవా దృష్టికి చెడు నడతను నడిచి తన తండ్రి అయిన దావీదు అనుసరించినట్టు యథార్థ హృదయంతో యెహోవాను అనుసరించలేదు. మళ్ళొకసారి చదవండి. ఈ ప్రకారము సొలొమోను యెహోవా దృష్టికి చెడు నడత అంటే ఏంటండి? అన్య స్త్రీలను వివాహం చేసుకొనుట. చాలా క్రైస్తవ కుటుంబాలు
అన్యులను వివాహం చేసుకుంటున్నారు. వాళ్ళు తూర్పు అంటే వీళ్ళు పడమలు అంటారు. ఆత్మీయ విషయంలో కూడా అంతే. అందుకోసమే ఆల్మోస్ట్ 99% ట్రై చేయాలి. సత్యాన్ని ఎరిగిన వాళ్ళనే వివాహం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఎందుకంటే చాలా తేడాలు వస్తాయి. కాబట్టి ఇక్కడ అన్య స్త్రీలను వివాహం చేసుకున్నట్టు వల్ల యెహోవా దృష్టికి చెడు నడతను నడిచాడంట. ఎవరు సాక్ష్యం ఇస్తున్నారు? చెడు నడతను నడిచాడని యెహోవాయే సాక్ష్యం ఇస్తున్నాడు. నువ్వు జ్ఞానాన్ని అడిగివని ఎవరు సాక్ష్యం ఇచ్చారు? యెహోవాయే సాక్ష్యం ఇచ్చాడు. ఏ నోటితోయితే నువ్వు జ్ఞానాన్ని అడిగివని ఐశ్వర్యాన్ని కావలసిన సమృద్ధిని సమకూర్చాడు, అదే దేవుని చేత మరలా చెడు నడతలు నడుచుకుంటున్నాడని సాక్ష్యాన్ని పొందుకున్నాడు. ఎంత దౌర్భాగ్యమైన స్థితితో చూడండి సొలొమోనుది. నిజంగా ప్రసంగి గ్రంథము 1వ అధ్యాయము 10వ వచనం నుంచి చదువుకోండి. సొలొమోనుకు ఎంత బంగారం ఉందో, ఎంత ఆస్తి ఉందో, ఎంత ఐశ్వర్యం ఉందో 1వ అధ్యాయం 10వ వచనం నుంచి మొత్తం చదువుకోండి. ఎంత ధనవంతుడు అనేది అక్కడ చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాడు. ఆ 10వ వచనం 12వ వచనం అంటున్నాడు, ఇవన్నీ అనుభవించిన తర్వాత చూసిన తర్వాత సమస్తము వ్యర్థమంతి అంతిమంగా సాక్ష్యం ఇస్తున్నాడు. జ్ఞానోదయం అయితే అయింది బతికొండప్పుడే. కాబట్టి ఇప్పుడు ఈ సహోదరి సోదరులారా, ఒక 4 సంవత్సరాల క్రితము ఒక కుటుంబం వద్దకు వెళ్తే వాళ్ళు తల్లిదండ్రులు క్రైస్తవులు వారి కుమార్తెను అన్యులకు వివాహం ఇచ్చారు. ఈ 4 సంవత్సరాల్లో దాదాపుగా ఒక్కరోజు కూడా వాళ్ళు సుఖంగా ఉన్నట్టుగా సంతోషంగా ఉన్నట్లుగా ఉండిన సందర్భాలు ఒక్కడు కూడా లేవని బాధపడుతున్నారు. ఇచ్చేటప్పుడు తెలీదా? అవునా కదండి? కాబట్టి ఏదైనా ముందుగా మనము ఏ పని చేయాలన్నా కూడా అది ఎవరి జ్ఞానంతో ఆలోచన చేసుకోవాలి. ఒక ఉద్యోగికి ఒక శాలరీ పెంచాలన్నా పెన్షన్ ఇవ్వాలన్నా తన యొక్క స్కేల్ ప్రకారము, ఏ స్కేలు ఆ యొక్క ఎక్స్పీరియన్స్ దాన్ని బట్టి ఆ స్కేల్ని బట్టి తనకు ఇస్తారు. ఇక్కడ ఏ స్కేల్ ఉపయోగించాలి? మనము బైబిల్ అనే స్కేల్ ఉపయోగించాలి. అవునా? అంటే వాళ్ళు ఎంత మటుకు దేవుని జ్ఞానాన్ని తెలుసుకున్నారు, అనుసరించగలుగుతున్నారు. వారి కుటుంబం అంతా దేవుని మార్గంలో ఉందా, లేదంటే వారి కుటుంబంలో కొందరు మాత్రమే దేవుని జ్ఞానాన్ని అనుసరిస్తున్నారా? కాబట్టి మరి సహోదరి సోదరులారా, సొలొమోను పరిస్థితి ఏమైందండి? చివరికి షేబా దేశపు రాణి గోమేదకును ఆ యొక్క ఎంతో విలువైన వాటిని తీసుకొచ్చి బహుమానంగా ఇచ్చింది. తన పక్క రాజ్యాల్లో ఉన్న రాజులందరికంటే చాలా గొప్పవాడిగా వెలుగొందాడు. కానీ అసలు ఆయనతోనే చెడ్డవాడిగా తను సాక్ష్యం ఇచ్చుకున్నాడు. అవునా? చెడు నడత నడిచి తన తండ్రి అయిన దావీదు అనుసరించినట్లు యథార్థ హృదయముతో యెహోవాను అనుసరింపలేదు. సొలొమోను కెమోషను మోయాబీల హేమైన దేవతకును మలోకు అను అమ్మోనీయులదే హేమైన దేవతకు యెరూషలేము ఎదుటనున్న మొత్తం మీద బలిపీఠములను కట్టించెను.
తమ దేవతలకు రూపము దోపుడు ఇచ్చు ఏం చేశారంటే ఎంత ఘోరమైన తప్పిదం చేశారో చూడండి. ఆ బలులు అర్పించుకుండిన పరస్త్రీలైన తన భార్యల నిమిత్తము అతడు ఇలాగ చేసిను. ఇదంతా ఎవరి కోసం చేశాడండి? చాలా కుటుంబాలను చూస్తూ ఉంటాం. భర్త ఏమో సత్యాన్ని అంగీకరిస్తారు. సత్యాన్ని అనుసరించడానికి పలాని బ్రదర్ దగ్గర వెళ్తూ ఉంటాడు, భార్య వెనకలాగుతూ ఉంటుంది. వీలైతే అసలుకి ఆ సేవకుడు వచ్చి వాక్యం చెప్పకుండా ఉన్నట్లుగా బిహేవ్ చేస్తారు. చాలా మంది ఉన్నారు. కొన్ని కుటుంబాలేమో భార్య సత్యాన్ని అనుసరిస్తే భర్త సత్యంలో ఉండి ఎక్కడ ఏమైనా సత్యాన్ని అనుసరిస్తే వాళ్ళ బ్రతుకు బయటపడుతుంది. సత్యాన్ని వినకుండా చివరకు ఆ యొక్క అనుసరించలేని పరిస్థితులను కల్పిస్తున్నారు. చాలా కుటుంబాలు నిజంగా అలాంటి కుటుంబాలు చూసినప్పుడు చాలా బాధ కలిగింది మనసులో. సరే, ఇప్పుడు నువ్వంటే అంగీకరించలేదు, నీ భర్త అంగీకరిస్తాడు కదా, తనకు స్వేచ్ఛను ఇవ్వచ్చు కదా. ఎవరు స్వేచ్ఛను? ఎందుకంటే మరి తను సీరియల్ చూసేదట, సినిమాలు చూసేదట, ఇవన్నీ బంద్ అవుతాయి కదా. అంటే ఎవరు బాధ వాళ్ళు అని అనుకోండి, ఇతనైతేనే మందు మానేయాల్సి వస్తుంది. కాబట్టి రకరకాల ఆ యొక్క యావుల చేత అలాగుంటున్నాయి చాలామంది జీవితాలు. వారి భర్త జీవితం వల్ల భార్యను నరకంలోకి తీసుకెళ్తున్నారు, భార్య జీవితం వల్ల భర్తను నరకంలోకి తీసుకెళ్తున్నారు. ఒక సహోదరుడు ఉండదు, దాదాపుగా ఒక 8 నెలల నుంచి వెంబడిస్తున్నా. పాపం ప్రతి సత్క్రియకు వస్తానంటున్నాడు, కానీ సత్క్రియ ఎప్పుడల్లా భార్య ఫోన్ లేపుతుంది. ఎందుకంటే మా ఆయన పడుకోండు అని కథలు చెప్తూ ఉంటుంది. నిజంగా చాలా బీపీ వస్తూ ఉంటుంది, కానీ ఏం చేయలేము మనం. కాబట్టి సొలొమోను కూడా అన్య స్త్రీల వలన ఇదంతా చేయాల్సిన పరిస్థితి వచ్చింది. అంటే అదేంటి బ్రదర్, అందరూ అలాగ ఉంటారంటే కొంతమంది అలాగున్నారు, కొంతమంది ఇలాగున్నారు. కాబట్టి దేవుడు అందుకోసం ముందుగానే చెప్తున్నాడు. సొలొమోను చెప్పాడు, మనకు చెప్పిండా చెప్పలేదని తర్వాత విషయం. సొలొమోనుకి అయితే ఖచ్చితంగా చెప్పాడు ఆయన. కానీ సొలొమోను ఏం చేశాడు? వినలేదు. 8వ వచనం చివరి భాగం చూడండి. తన భార్య పరస్త్రీలైన తన భార్యల నిమిత్తము అతడు ఎలాగు చేశాడు. 5వ వచనం నుంచి 8వ వచనం వరకు చదువుకుంటే అర్థమైపోతాయి. కాబట్టి ప్రియ సహోదరి సోదరుడా, అదే కీర్తనలు పాడుకున్నాం, నా వారే కాదన్నా అనే మాట మనం పాడుకున్నాం కదా. ఇక్కడ సొలొమోను ఎవరు మోసం చేశారు? తన సొంత భార్యలే. అన్ని స్త్రీలను వివాహం చేసుకోవద్దని చెప్పాడు, కానీ చేసుకున్నాడు. అదే రీతిగా ఆదాము గురించి మీ అందరూ కూడా తెలుసు బాగా. ఎవరు ఆదాము? ఎవరండి ఆదాము? తెలీదా? దేవుని చేత మొట్టమొదటిగా సృజింపబడినటువంటి వ్యక్తి, అవునా?
దేవుని చేత మొట్టమొదటిగా సృజింపబడినటువంటి వ్యక్తి. తాను ఒంటరిగా ఉన్నప్పుడు అపవాదిగాడు ఎన్ని కోణాల్లో తనను పడగొట్టాలని తను అహర్నిశలు పనిచేసినా కూడా వాడిని బలంగా ధీటుగా ఎదుర్కొన్నటువంటి వ్యక్తి ఆదాము. ఎలాగ ఎదుర్కొన్నాడు? చాలా బలంగా ఎదుర్కొన్నాడు, చాలా ధీటుగా ఎదుర్కొన్నాడు. కానీ ఎంత ప్రపంచాన్ని ఏలే రాజైనా సరే, రాజ్యాన్ని ఏలే రాజైనా సరే, భార్య చాటువాడి అన్నట్టు ఆదికాండం 3:10 వస్తుందండి. ఆశీర్వదించు వారిని ఆశీర్వదించేదను, నిన్ను దూషించు వారిని శపించదను. భూమి యొక్క సమస్త వంశంలో నీ యందు ఆశీర్వదించబడిన అని అబ్రహాముతో అనగా యెహోవా అతనితో చెప్పిన ప్రకారం 3:12 అండి. ఆదికాండం 3:12 అండి. 3వ అధ్యాయం 10లో వస్తామండి. అందుకు ఆదాము నుండుటకు ఈ స్త్రీయే కొన్ని నాకీయగా నేను తింటిన నేను. అప్పుడు దేవుడైన యెహోవా చదవండి. నీవు చేసినది ఏమిటని చదవండి. సర్పము నన్ను మోసపుచ్చినందున తింటిన నేను. చూడండి ప్రియులారా, ఒంటరిగా ఉన్నప్పుడు ఈ 3వ అధ్యాయం వరకు, అంటే ఈ 2వ అధ్యాయము 22వ వచనం కంటే ముందు వరకు ఈ మన కంటికి 2 అధ్యాయాల మాదిరిగానే కనిపిస్తున్నాయి. కానీ ఇది 20 సంవత్సరాల, 200 సంవత్సరాల, 2000 సంవత్సరాలు అనేది మనకు తెలీదు. కానీ ఆదాము ఎలా ఉన్నాడు? చాలా బలంగా ఉన్నాడు. అపవాదిగాడి విషయంలో ఏ మాత్రము కూడా ఎక్కడా కూడా దొరకలేదు. వాడికి రకరకాల కోణాల్లో శోధించాడు. కానీ ఆ స్త్రీని దేవుడు తనకి ఇచ్చిన తర్వాత, వివాహం ఆడిన తర్వాత, అందుకు ఆదాము నాతో నుంటకు నీవు నాకిచ్చిన ఈ స్త్రీయే ఆ వృక్ష ఫలములు కొన్ని నాకీయగా నేను తింటినను. అప్పుడు దేవుడు యెహోవా స్త్రీతో నీవు చేసింది ఏమిటని అడగగా, స్త్రీ సర్పము నన్ను మోసపుచ్చిన తింటినన్ను. కాబట్టి ఆదాము ఏం చేశాడంటే భార్య మాట విని దేవునితో సాంగత్యాన్ని ఏం కోల్పోయాడు? ఎవరితో? దేవునితో సాంగత్యాన్ని. దేవుడిచ్చినటువంటి ఆధిక్యతను. ఏంటిది ఆధిక్యత? ఎక్కడిచ్చాడు? ఆధిక్యత ఏంటిదండి? దేవునితో గడిపే అవకాశం ప్రతిరోజు ఇచ్చాడు.
అనగా దేవుని యొక్క ప్రతినిధులు కావచ్చు, దేవదూతలు కావచ్చు, ఎవరైనా కావచ్చు, అనగా దేవునితో డైరెక్ట్ కాంటాక్ట్ అన్నమాట. ఎప్పటి వరకు? పాపం చేయనంత మట్టుకు వరకు. అర్థమవుతుందండి? ప్రతిరోజు కూడా దేవుడు వచ్చి, దేవుని ప్రతినిధి వచ్చి ఆదాముతో మాట్లాడేవాడే కాదా? ప్రతిరోజు నిరంతరం జరిగే ప్రాసెస్ ఇది. అంటే దేవుడు ఆదాముతో ఎలాగున్నాడు? ఒక ఫ్రెండ్ వలె ఉన్నాడు, ఒక సంరక్షకుడు వలె ఉన్నాడు, ఒక గార్డెన్ వలె ఉన్నాడు. ఎలా ఉన్నాడు? ఒక ఫ్రెండ్ వలె ఉన్నాడు. నిజంగా ఎంత సాంగత్యం అంటే అది. మహాదేవుడు ఏంది మానవుడితో ఫ్రెండ్గా ఉండటం అంటే ఎంతటి ఆధిక్యాన్ని కోల్పోయాడు, ఎంతటి ఆధిక్యాన్ని కోల్పోయాడు. ఇప్పుడంటే ఒక తోటను, ఒక 10 ఎకరాల తోట అనుకోండి, పెద్ద పెద్ద మోటార్లు పెడుతున్నాం, అవునా? ఎక్కడ పడితే అక్కడ బోర్డులు వేస్తున్నాం, మనకు పని రిస్క్ కాకుండా. బాగా పవర్ఫుల్ మోటార్లు పెడుతున్నాం. మరి అప్పుడు ఏ మోటార్లు పెట్టి తడిపిండండి ఆదాము? అది ఎన్ని ఎకరాల తోట, ఎన్ని లక్షల ఎకరాలు ఉంటుంది? 4 నదులు కావాల్సి వచ్చింది ఆ తోటను స్వేచ్ఛపరచడానికి. అప్పుడు ఏ మోటార్లు బిగించిండు ఆదాము? ఏ మోటార్లు పెట్టిండండి? ఆ టెక్నాలజీ లేదు, అవునా కదా? నిజంగా దేవుడు ఒక వ్యక్తిని ప్రేమిస్తే అంతగా ప్రేమిస్తాడండి. ఆయన ప్రేమ వర్ణనారహితము. అది ఎలాగుంటుందంటే యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం మాదిరిగా ఉంటుంది. యోహాను సువార్త 3:16 మాదిరిగా ఉంటుంది. అగాపే ప్రేమ, వెలకట్టలేని ప్రేమ. దేవుడు ఎక్కడైనా పార్షియాలిటీ చూపించాడా? పార్షియాలిటీ మొదలైంది ఎక్కడి నుంచి? ఈ ఆదాము పాపం చేసిన దగ్గర నుంచే. ఎక్కడ పోయి దాక్కున్నాడు? చెట్టు చాటును పోయి దాక్కున్నాడు. కాబట్టి ప్రియ సహోదరి సోదరులారా, ఏం కోల్పోయాడు? దేవునితో సాంగత్యాన్ని కోల్పోయాడు, ఆధిక్యతను కోల్పోయాడు. అంటే ఇది ఒక ఆదాము విషయంలోనూ కావచ్చు, లేదంటే స్త్రీల విషయంలోనూ కావచ్చు, ఎవరి విషయంలోనూ కావచ్చు అండి. ఈనాడు చాలా కుటుంబాల్లో ఇంతకుముందు చెప్పిన రీతిగా భార్యల వల్ల భర్త ఆత్మీయ జీవితాలు నాశనం అవుతున్నాయి, భర్తల వల్ల భార్యల ఆత్మీయ జీవితాలు నాశనం అవుతున్నాయి, తల్లిదండ్రుల వల్ల బిడ్డల ఆత్మీయ జీవితాలు నాశనం అవుతున్నాయి, బిడ్డల వల్ల తల్లిదండ్రుల ఆత్మీయ జీవితాలు నాశనం అవుతున్నాయి. కానీ ఎవరి ఆత్మీయ జీవితాన్ని మరొకరు నాశనం చేయటానికి అవకాశం లేదు. దానికంటే పాపం మరొకటి ఉండదు. కాబట్టి ప్రియ సహోదరి సోదరులారా, అలాగే ఆహాబు అషూరు రాజును నమ్మి బాధపడ్డాడు. ఆహాబు అషూరు రాజును నమ్మి బాధపడ్డాడు. కాబట్టి ప్రియ సహోదరి సోదరులారా, దావీదు ఎవరు నమ్మి బాధపడ్డాడు? కెయీలా ప్రజలు నమ్మి మోసపోయాడు. సొలొమోను అయితే అన్య స్త్రీలను చేసుకోవద్దన్నాడు, చేసుకొని
మోసపోయాడు. ఆదామైతే తన భార్య మాట విని దేవునితో సాంగత్యాన్ని కోల్పోయాడు, దేవుడిచ్చిన ఆధిక్యతను కోల్పోయాడు. ఆహాబు అయితే అషూరు రాజును నమ్మి బాధపడ్డాడు. ఇవన్నీ కూడా ఏంటంటే వీటన్నిటిని బట్టి మనం నేర్చుకోవాల్సినటువంటి వీటన్నిటిని విన్న తర్వాత మన విధి ఏందని నమ్మాలి. మన విధి ఏంటంటే మనుషులను నమ్మాలి. అవునండి, నమ్మాలా నమ్మకూడదా? అవునా? ఎవరి మీద మాత్రమే నమ్మికొచ్చాలి. మనకి కీడైనా మేలైనా దుఃఖమైన ఆనందమైన ఏ సంఘటన అయినా సరే, ఏ సందర్భమైనా సరే ఎవరి మీద మాత్రమే నమ్మిక ఉంచాలంటే యెహోవా మీదే నమ్మిక ఉంచాలి. యెహోవా మీదే నమ్మిక ఉంచాలి. ఎందుకంటే సృష్టి చరిత్రలో యెహోవాను నమ్మి మోసపోయినటువంటి వ్యక్తి ఒక్క వ్యక్తి కూడాను లేడు, ఉండబోడు. అవునా కదా? కాబట్టి ప్రియ సహోదరి సోదరులారా, ఆలోచన చేసుకోండి. ఈ భూమి మీద ఎన్నో విషయాలు మనం ఎవరిని నమ్ముతున్నాం అంటే మనుషులను నమ్ముతున్నాం. అనేక విషయాల్లో మనుషులపై ఆధారపడుతున్నాం. అనేక విషయాల్లో మనుషుల యొక్క విధానాలపై ఆధారపడుతున్నాం. కానీ ఇది సరైన విధానం కాదని దేవుడు తెలియజేస్తున్నాడు. ఇది సరైన విధానం కాదని దేవుడు తెలియజేస్తున్నాడు. కాబట్టి ప్రియ సహోదరి సోదరులారా, మనుషులను నమ్ముకున్నప్పుడు కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. ఏంటండి ఈ మేలు అనేది? నీ భౌతికమైన జీవితానికి ఉపయోగపడుతుంది, నీ ఆత్మీయ జీవితానికి కూడా ఉపయోగపడుతుంది. ఒకవేళ నీ భౌతిక జీవితానికి తాత్కాలికంగా ఉపయోగపడకపోవచ్చేమో, కానీ ఆత్మీయ జీవితానికి మాత్రం ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. నువ్వు బాప్తిజం తీసుకున్న నాటి నుండి మరణించే వరకు ఎలాగూ నువ్వు జీవించావో నీ జీవితాన్ని బట్టి, ఒకవేళ నువ్వు దేవునికి ఇష్టంగా జీవిస్తే, అయ్యా పలానా సహోదరుడు నీకు ఇష్టంగా జీవించాడయ్యా, ఆయనకు పరలోకాన్ని ఇవ్వయ్యా అని ఎవరు కూడా సపోర్ట్ చేయాల్సిన అవసరం లేదు. అవునా? ఎవరన్నా సపోర్ట్ చేయాలండి? దేవుడికి ఎవరైనా ప్రత్యేకంగా చెప్పాలా? అవసరం లేదు. కాబట్టి ప్రియ సహోదరి సోదరులారా, మనం ప్రార్థన అవసరం కోరే విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలండి. ఎవరు పడితే వాళ్ళని ప్రార్థన అవసరం కోరకూడదు. చాలా మందిని గమనిస్తూ ఉంటాను, వాళ్ళకి ప్రార్థన అంటే ఏందో తెలియని వాళ్ళని ప్రార్థన అవసరం కోరుతూ ఉంటారు. అలాగ కోరటం వల్ల ఏం ప్రయోజనం లేదు. ఖచ్చితంగా ప్రార్థన అంటే ఏందో తెలిసిన వాళ్ళను, ఆత్మీయ జ్ఞానం ఉన్న వాళ్ళనే ప్రార్థన అవసరం కోరాలి. కాబట్టి మనుషులను నమ్మకూడదు. మనుషులను నమ్మకూడదు. దేవుని మాత్రమే నమ్మాలి. ఇప్పటివరకు ఓపికతో శ్రద్ధతో విన్నటువంటి మీ అందరికీ ప్రభు పేట
వందనాలు తెలియజేస్తున్నాను. వాతావరణం ఇంత వేడిగా ఉన్నా కూడా పాటల కార్యక్రమం నుంచే చాలామంది